వెల్కమ్ టు చైతన్య ఆన్లైన్ అకాడమీ. మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూనిట్ 2 ఏదైతే ఉందో మనం దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎనర్జీ మేనేజ్మెంట్, శక్తి నిర్వహణ. దీంట్లో ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తున్న అంశం వచ్చేసి నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, సో మనము డిస్కస్ చేస్తున్నది సాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయ ఇంధన వనరులు సో ఏంటివండి ఇవి? మనకి ప్రజెంట్ ఆల్రెడీ మనం బొగ్గు అనే కాన్సెప్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏమున్నాయండి? ముడి చమురు, అదేవిధంగా సహజ వాయువు, అణుశక్తి, జల విద్యుత్. ఓకే, సో దీంట్లో మనకి ఒక్క జల విద్యుత్ తప్ప, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఒక్క జల విద్యుత్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా అంటే బొగ్గు కానీ, ముడి చమురు కానీ, సహజ వాయువు కానీ, అణుశక్తి కానీ ఇవి ఏవి కూడా పునరుత్పత్తి చెందవండి. పునరుత్పత్తి చెందదు అంటే ఒక్కసారి కానీ ఈ బొగ్గైనా కానీ, ముడి చమురు కానీ, సహజ వాయువు కానీ, అణుశక్తి కానీ మనం వినియోగించే కొలది తరిగిపోతాయి. ఓకే, అంటే కాలక్రమేణంలో మనము ఈ యొక్క సాంప్రదాయ ఇంధన వనరులు కానీ ఎక్కువగా యూజ్ చేస్తే అవి కనుమరుగైపోవటం జరుగుతుంది. మళ్ళీ అవి ఫామ్ అవ్వాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అనేది పడుతుందండి. ఓకే, సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో బొగ్గుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా బొగ్గుకు సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో, బొగ్గుకు సంబంధించిన అప్డేట్, ఓకే, ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2024కి సంబంధించి నేను క్లియర్గా ముందు మీకు బేసిక్స్ అయిపోయిన తర్వాత బొగ్గు గురించి ఈ స్టాటిస్టిక్ 2024 కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత ముడి చమురు, ఈ ముడి చమురు అంటే మనం ఇక్కడ పెట్రోల్ గురించి డిస్కస్ చేస్తామండి, దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇస్తాము. తర్వాత సహజ వాయువు, దానికి సంబంధించింది ఇస్తాము. ఇట్లా 1 by 1 ఎనర్జీ స్టాటిస్టిక్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరికైనా సరే అసలు ఈ డేటా ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి అని కానీ డౌట్ ఉంటే నేను మీకు ఒక ఇక్కడ చూపిస్తానండి, ఒక PDF, దాన్ని చూడండి ఒకసారి. ఇది మనకి ఎనర్జీ, ఒక్క నిమిషం అండి, ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2024. ఈ యొక్క PDFలో మీకు 2024కి సంబంధించిన ప్రతి ఒక్క డేటా అనేది మీకు ఇక్కడ ఈజీగా దొరుకుతుందండి. ఓకే, సో మనం ఎక్కడ కూడా బయట PDFలో వాటి మీద డిపెండ్ అవ్వకుండానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుందండి. ఓకే, సో నేను మీకు చూపించడం ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒకసారి కానీ చూడండి, టోటల్ ఎస్టిమేటెడ్ పొటెన్షియల్ ఆఫ్ రెన్యూబుల్ పవర్. ఓకే, సో దీంట్లో మధ్యప్రదేశ్లో ఎంత పర్సంటేజు, తమిళనాడులో ఎంత పర్సంటేజు, ఆంధ్రప్రదేశ్లో ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా యాజ్ ఆన్ డేట్ తోటి వాళ్ళు ఇవ్వటం జరుగుతుందండి. చూడండి ఇక్కడ. ఓకే, స్టేట్ వైజ్ ఎస్టిమేటెడ్ పొటెన్షియల్ ఆఫ్ రెన్యూబుల్ పవర్. ఓకే, సో ఇలా మీరు కానీ దీంట్లో చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడే దొరుకుతుందండి. ఓకే, సో దీన్ని మొత్తం కూడా నేను స్క్రూటినీ చేసి, సో బొగ్గుకు సంబంధించి ఏం అప్డేట్ ఉంది, అదేవిధంగా పెట్రోలియంకి సంబంధించి ఏం అప్డేట్ ఉంది, అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ టేబుల్ ఫార్మాట్లో ఇస్తానండి. ఇక్కడ చాప్టర్ 2 కానీ చూస్తే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్. ఓకే, సో మన భారతదేశంలో ఈ విద్యుత్తుకు సంబంధించింది కానీ, సపోజ్ ఇప్పుడు పెట్రోలియం, ఈరోజు టాపిక్ మంది పెట్రోలియం అండి. ఈ పెట్రోలియంకి సంబంధించి స్ట్రాటజిక్గా మన దగ్గర ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎంత కెపాసిటీ ఉంది, అవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా వెళ్ళివ్వటం జరుగుతుందండి. ఓకే, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఓకే, సో ప్రతిదీ కూడా మనం ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఈజీగా దొరుకుతుందండి. ఇక్కడ చూడండి, రీజన్ వైజ్ ఇన్స్టాల్డ్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో సదరన్ ఎంత ఉంటుంది, వెస్ట్రన్ ఎంత ఉంటుంది, నార్థన్ ఎంత ఉంటుంది, మొత్తం కూడా మనకి ఇక్కడ దొరికిపోతుందండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి సెక్టార్ వైజ్ చూసుకుంటే సోలార్ పవర్ మనకి 53% ఉంది, విండ్ పవర్
34% ఉంది, స్మాల్ హైడ్రో పవర్ 3% ఉంది. ఇవన్నీ కూడా మనకి క్లియర్గా నేను మీకు బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం కోసమే దీన్ని నేను మీకు ఇవి రెగ్యులర్ క్లాస్లో ఇవ్వట్లేదండి. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈరోజు మనం పెట్రోలియంకి సంబంధించిన అంశం మాట్లాడుతున్నామండి. సో పెట్రోలియంకి సంబంధించిన అంశంలో ఈ యొక్క ముడి చమురు ఏదైతే ఉంటుందో మనము ఆ రీఫైనరీస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనే వాటికి సంబంధించి అసలు భారతదేశంలో ఎన్ని రీఫైనరీస్ కంపెనీస్ ఉన్నాయి, మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకసారి చూడమ్మా. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రీఫైనరీస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. దీంట్లో పబ్లిక్ సెక్టార్లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ పబ్లిక్ సెక్టార్, ఓకే, పబ్లిక్ సెక్టార్లో ఎన్ని ఉన్నాయి మొత్తం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ అండ్ జాయింట్ సెక్టార్ అనమాట. ఇది ప్రైవేట్ అండ్ జాయింట్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఏమైనా ఉన్నాయా? మీరు ఇక్కడ ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే ఓఎన్జీసీ తాటిపాక ఆంధ్రప్రదేశ్, జాగ్రత్త చూడమ్మా. ఓఎన్జీసీ తాటిపాక ఆంధ్రప్రదేశ్లో ఒక రీఫైనరీ ఉంది. ఇంకొకటి మనకి ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి చూడమ్మా. హెచ్పిసిఎల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. అంటే మనకి ఇక్కడ రీఫైనరీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయండి. ఒకటి విశాఖపట్నంలో ఉంది, రెండవది వచ్చేసి తాటిపాకలో ఉండడం జరిగింది. ఓకే, సో ఇలా మీరు ప్రతి ఒక్క అప్డేట్ను కూడా అంటే రాబో ఎగ్జామ్కి బేస్ చేసుకొని ఈ స్ట్రాటజిక్ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి మీరు వీటిని స్క్రూటినీ చేసుకొని రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. బేసిక్గా మనకి ప్రీవియస్ అంటే ఇంతకుముందు ఉన్న ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో అక్కడ వాడు ఎలా చేశాడంటే పబ్లిక్ సెక్టర్ సపరేట్గా ఇచ్చాడు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ సపరేట్గా ఇచ్చాడు, తర్వాత ఆ జాయింట్ సెక్టారు సపరేట్గా ఇచ్చారండి. ఓకే, సో బట్ ఇక్కడికి వచ్చేసరికి రీసెంట్గా ఉన్న 2024 ఎనర్జీ స్టాటిస్టిక్స్లో ప్రైవేట్ సెక్టర్ అండ్ జాయింట్ సెక్టర్ 2 కూడా కలిపి ఇవ్వటం జరిగింది. ఓకే, సో వీడు ఎలా చేంజ్ చేస్తున్నాడు ఇదంతా కూడా మనకి ఈ యొక్క టేబుల్ చూస్తే సరిపోతుందండి. నేను క్లియర్గా మీకు బొగ్గుకు సంబంధించింది కానీ అవన్నీ కూడా నేను మీకు ఫార్మాట్ చేసి నేను ఇస్తానండి. సపోజ్ ఇక్కడ ఏముంటుంది, పవర్ షేర్ ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ కమర్షియల్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. నేను నోట్ చేయలేదండి వాటిని, అంటే పేజీ వైజ్ మనకు నోట్ చేసుకుంటే ఏ పేజీలో ఏది ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. కొంచెం టైంలో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. పెట్రోలియం చూడండి ఇక్కడ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఓకే, సో దీనికి సంబంధించి మనము ముడి చమురు ఏదైతే చెప్తున్నామో దాని నుంచి ఏమేమి వస్తాయని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో నాఫ్తా వస్తుంది, ఎల్పిజి, పెట్రోలియం కోక్, ఇట్లా ఇవన్నీ కూడా ముడి చమురు నుంచి. సో ఎలక్ట్రిసిటీ బై సెక్టర్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. రాబో ఎగ్జామ్లో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి సంబంధించి అంటే విద్యుత్ యొక్క ఉపయోగాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామంటే ఒకసారి చూసుకోండి. డొమెస్టిక్గా మనము 26%, డొమెస్టిక్గా మనం 26% ఉపయోగిస్తున్నామండి. అగ్రికల్చర్ 17%, ఇండస్ట్రీ 42%, తర్వాత కమర్షియల్ 8%, అండ్ ట్రాక్షన్ అండ్ రైల్వేస్ 2%. ఈ టేబుల్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి సంబంధించి బై హార్ట్ చేయాల్సిందేనండి. ఓకే, సో దీన్ని ఎలా మనం చదవాలనేది కూడా నేను క్లియర్గా మీకు ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, సో దీని బేస్ కోసమే నేను అప్డేట్కి సంబంధించిన అంశం ఆపి ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసి తర్వాత ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2024 మీకు క్లియర్గా ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మన రెగ్యులర్ క్లాస్కి వద్దామండి. సో ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్నది వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి పెట్రోలియం. పెట్రోలియం. ఓకే, సో మనం బేసిక్ నుంచి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పెట్రోలియం అనేది మనం ముడి చమురు నుంచి తీసుకోవడం జరుగుతుందండి. ఈ ముడి చమురులో చాలా వస్తాయండి, మనకి కిరోసిన్ వస్తుంది, డీజిల్ వస్తుంది, నాఫ్తా వస్తుంది, ఇంకా డిఫరెంట్ వస్తాయి. బట్ మనకి మెయిన్గా మనం చదవాల్సింది వచ్చేసి ఈ ముడి చమురులో పెట్రోలియం అండి.
ఓకే, సో ఈ పెట్రోలియం అనేది బేసిక్గా మనము పెట్రో అనేది లాటిన్ భాషా పదం అండి. ఓలియం ఇది కూడా లాటిన్ భాషా పదమేనండి. ఓకే, సో పెట్రో అంటే అర్థం ఏంటంటే రాతి. అదేవిధంగా ఓలియం అంటే అర్థం ఏంటంటే నూనె. ఓకే, సో రాతి లేదా శిల అని కూడా అనొచ్చండి. పెట్రోలియం అంటే మనం ఏమని పిలుస్తామండి, రాతి నూనె లేదా శిల నూనె అని పిలవటం జరుగుతుందండి. ఓకే, సో అదేవిధంగా అసలు ఈ పెట్రోలియం అనేది మనకి ఎక్కడ లభిస్తుంది, ఎలా లభిస్తుంది అంటే మనము ఇది ఎర్త్ అనుకుందామండి. ఓకే, సో ఈ ఎర్త్ మీద ఏముంటాయి, ఇట్లా కొండలు శిలలు ఎంత వాటర్ ఏవో ఉన్నాయి అనుకున్నామండి. ఓకే రైట్, సో దీని కింద పొరలు ఉంటాయి కదండి, ఇది భూమి పైన శిలలు అన్నీ ఉన్నాయి, దీని కింద ఇది ఒక పొర, ఇది ఒక పొర. మీరు జాగ్రఫీలో ఆల్రెడీ నేర్చుకొని ఉంటారండి, భూపటలం అని, భూప్రావరం అని. సో దీన్ని ఏమంటామమ్మా, భూపటలం, దీనిని భూప్రావరం, ఇట్లా ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటారండి. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవసరం లేదు, జస్ట్ మీరు పొరలు అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. జాగ్రఫీ చదివేటప్పుడు అయితే క్లియర్గా ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి. సో మనకి ఇక్కడ అంత అవసరం లేదు వీటి గురించి, జస్ట్ మీరు భూమి లోపల పొరలను గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఇక్కడ భూమి లోపల వచ్చేసి మనకి ఈ మొదటి పొర ఏదైతే ఉందో ఇక్కడ సహజ వాయువు లభిస్తుందమ్మా మనకి, సహజ వాయువు. దాని కింద పొరలో సహజ వాయువు కింద పొరలో మనకి నూనె లభిస్తుందమ్మా, దాని కింద పొరలో ఉప్పు నీరు. ఓకే, సో ఇది మొత్తం కూడా మీరు రాక్స్ ఏమనుకోండి, భూమి పైన ఇదంతా కూడా. సో మొదటి పొరలో మనకి సహజ వాయువు లభిస్తుంది, ఇక్కడ కింద మనకి నూనె లభిస్తుంది కింద పొరలో. అంటే ఇక్కడ నూనె అంటే మనం పెట్రోలియం అనుకోండి, పెట్రోలియం. దాని కింద పొరలో మనకి ఉప్పు నీరు లభించడం జరుగుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న అంశం వచ్చేసి పెట్రోలియం. ఎన్నవ పొర అండి ఇది, రెండవ పొర. అంటే పై పొరలో ఏమో మనకు వాయువు లభిస్తుంది, సో రెండవ పొరలో ఏమో మనకి నూనె లభిస్తుంది, మూడవ పొరలో మనకు ఉప్పు నీరు లభిస్తుంది. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి పెట్రోలియం. రైట్, ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది కొంచెం జీకే పాయింట్లు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దామండి. జీకే. ఓకే, సో జీకే అంటే మనకు తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ ఏర్పాటు చేయబడిన లేదా ఫస్ట్ తవ్వబడిన పెట్రోలియం బావి ఏది, అదేవిధంగా ఇది ఇండియాలో చూసుకున్నాం. అదేవిధంగా పనిగా వరల్డ్లో ఎక్కడ చేశారు, అదేవిధంగా అతి పురాతనమైంది ఏంది, రీసెంట్గా ఏమైనా బావులు తవ్వడం జరిగిందా, వీటి గురించి మనం నేర్చుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఇలా మనకి భారతదేశంలో అంటే దేశంలో మొట్టమొదటి పెట్రోలియం బావి ఏదంటే అస్సాంలోని మాకుమ్ అనేది మొట్టమొదటి పెట్రోల్ బావండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అస్సాంలోని మాకుమ్. ఓకే, సో తర్వాత ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినా కానీ తర్వాత ఇది కొంతకాలానికి మూత వేయడం జరిగిందండి. ఓకే, సో దీని తర్వాత అంటే మాకుమ్ తర్వాత త్రవ్వబడిన పెట్రోలియం బావి ఏంటంటే అస్సాంలోని, చాలా ఇంపార్టెంట్, అస్సాంలోని డిగ్బాయి. ఎందుకు దీన్ని మెయిన్గా నేను గుర్తుంచుకోమని చెప్తున్నానంటే ఇది ఫస్ట్ మాకుమ్లో వీళ్ళు పెట్రోలియం బావి తవ్వినా కానీ తర్వాత ఇది మూసివేయబడిన తర్వాత ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే తవ్వడం మొదలుపెట్టారో ఈ పెట్రోలియం బావి, అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రస్తుతానికి కూడా ఇది రన్నింగ్లో ఉందండి. అందుకని దీన్ని ఏమంటారంటే అతి పురాతనమైన పెట్రోలియం బావిగా గుర్తించడం జరిగింది. భారతదేశంలో అతి పురాతనమైన పెట్రోల్ బావి, అతి పురాతనమైన పెట్రోలియం బావి ఏదంటే డిగ్బాయి. భారతదేశంలో మొట్టమొదటగా
తవ్విన పెట్రోల్ బావి ఏంటంటే మాకు. ఇవి రెండు కూడా అస్సామేనండి. ఓకే, ఆ తర్వాత మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించిన అంశం ఇక్కడ మనం ఒకటి డిస్కస్ చేయాలండి. ఓకే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత భారతదేశంలో మన యొక్క పెట్రోల్ యొక్క అవసరాన్ని గుర్తించిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పెట్రోలియం ఎక్కడ దొరుకుతుంది అనే యొక్క పరిశోధనకు సంబంధించి అతను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం కూడా జరిగిందండి. అలా చూస్తే మనకి ముఖ్యంగా పశ్చిమ తీరంలో, జాగ్రత్త గుర్తుంచుకోండి, పశ్చిమ తీరంలో ఈ గుజరాత్ ఏదైతే ఉందో గుజరాత్లోని ఆంకలేశ్వర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. గుజరాత్లోని ఆంకలేశ్వర్. ఓకే, గుజరాత్లోని ఆంకలేశ్వర్లో ఇక్కడ మనకి ఎక్కువ కూడా పెట్రోలియం లభించడం జరిగిందండి. ఓకే, సో ఇది ఎప్పుడంటే 1958. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో గుజరాత్లో అత్యధికంగా మనకి పెట్రోలియం లభించిన బావి ఏదంటే ఆంకలేశ్వర్ బావి. ఓకే, రైట్. సో జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి ఒక నేమ్ కూడా పెట్టడం జరిగిందండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆంకలేశ్వర్ బావి ఏదైతే ఉందో ఈ యొక్క బావికి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమని పిలిచారంటే ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో గుజరాత్లోని ఆంకలేశ్వర్ బావిలో మనకి ఎక్కువ పెట్రోల్ లభించడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది, దాని పేరు వచ్చేసి ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీ. సో ఇది మన ఇండియాకి సంబంధించిన ఇనిషియల్గా పెట్రోలియం బావులకు సంబంధించిన అంశం అండి. ఓకే, సో ఇది ఇండియాకి సంబంధించి. అదేవిధంగా వరల్డ్కి వచ్చేసరికి మన ఇక్కడ వరల్డ్లో కూడా తెలుసుకొని పెట్టుకుంటే మంచిదండి. సో యుఎస్ఏ అనేవాళ్ళు మొదటగా వీళ్ళు పెట్రోలియం బావులను తవ్వడం జరిగిందండి. ఓకే, సో ప్రపంచంలో తొలిసారిగా పెట్రోలియం వెలికి తీసిన ప్రాంతం ఏందని అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అంటే వరల్డ్లో ప్రపంచంలో పెట్రోలియం వెలికి తీసిన ప్రాంతం ఫస్ట్ పెట్రోలియం వెలికి తీసిన ప్రాంతం ఏదంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, వెరీ వెరీ ఇంపార్టెంట్, పెన్సిల్వేనియా. పెన్సిల్వేనియా ఎక్కడమ్మా ఇది? యుఎస్ఏ. ఓకే, సో ఇప్పుడు మీకు ఇండియాలో మొట్టమొదటిసారిగా పెట్రోలియం బావి ఏది అని అడిగితే అస్సాంలోని మాకుమ్. తర్వాత అతి పురాతనమైన పెట్రోలియం బావి అని ఏది అని అడిగితే మనకి డిగ్బాయి. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఏ క్షేత్రానికి ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీ అని పిలిచారు అని అడిగితే గుజరాత్లోని ఆంకలేశ్వర్. ఓకే, సో ఇది మనకి జీకేకి సంబంధించిన పెట్రోలియంలోని అంశం అండి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి అసలు మనకి భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ పెట్రోలియం సంబంధించిన బావులు ఉన్నాయనేది మనం తెలుసుకుందామండి. ఓకే, ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ మనకి రెండు రకాలుగా ఇక్కడ చూసుకోవడం జరుగుతుందండి. ఒకటి ఇది మొత్తం కూడా సీ ఏరియా అండి. ఓకే, సముద్ర ప్రాంతం. సముద్ర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు మనం తెలుసుకోవడం ఉండాలి. అదేవిధంగా లోపల అంటే ఖండాంతర్గత ప్రాంతం కూడా మనం చూసుకోవాలి ఉండాలి. ఓకే, ఇక్కడ మీకు ఇందాక నేను చూపించిన ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా క్లియర్గా ఎలా మెన్షన్ చేస్తారంటే జాగ్రత్తగా గమనించండి. నేను చూపించిన ఎనర్జీ స్టాటిస్టిక్స్లో పశ్చిమ తీరం, ఇది మొత్తం కూడా పశ్చిమ తీరం అండి, ఇది మొత్తం కూడా పశ్చిమ తీరం, ఇది మొత్తం కూడా తూర్పు తీరం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు బిట్ వస్తుందండి, జాగ్రత్తగా గమనించండి. పశ్చిమ తీరంకి సంబంధించిన అడుగుతున్నాడా, లేదా తూర్పు తీరంకి సంబంధించిన అడుగుతున్నాడా, లేదా ఓవరాల్గా మొత్తం అడుగుతున్నారా మనం తెలుసుకొని ఉండాలి. ఓకే, సో దీనిని ఈ పశ్చిమ తీరంలో కానీ లేదా తూర్పు తీరంలో కానీ
పశ్చిమ తీరంలో కానీ తూర్పు తీరంలో కానీ ఖండాంతర్గత ప్రాంతంలో ఉన్న ప్లేసెస్ మనం తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని అపతీరం అంటామండి. ఈ సముద్రం ప్లేస్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిల్ని అపతీరం అని పిలుస్తామండి. అపతీరం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఆన్ షోర్ ఆఫ్ షోర్ అనమాట. ఓకే, సో వీటి మీద మనకి కంప్లీట్గా కూడా అవగాహన ఉండాలండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం పశ్చిమ తీరంకి సంబంధించిన అంశం చూద్దాం. ఈ పశ్చిమ తీరంలో ఉన్న ఖండాంతర్గత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకుందాము. తర్వాత సముద్ర ప్రాంతం అంటే అప్తీరంలో ఏ ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక్కడ పశ్చిమ తీరంలో మనకి ముఖ్యంగా గుజరాత్ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. తర్వాత రాజస్థాన్ వచ్చేసి ఖండాంతర్గత ప్రాంతం అండి. అదే అపతీరంకి వచ్చేసరికి మనకి గుజరాత్ దగ్గర ఉన్న ఈ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ కచ్ కానీ గల్ఫ్ ఆఫ్ కంబట్ కానీ లేదా ఇక్కడ ఉన్న ముంబై హై కానీ ఇవన్నీ అపతీరాలకు వస్తాయి. ఇక తూర్పు తీరంకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఖండాంతర్గత ప్రాంతం అంటే అస్సాం ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, ఇక్కడ ఉన్న త్రిపుర ఒకటి ఇవి. అదేవిధంగా తూర్పు తీరంలో అపతీరం వచ్చేసరికి మనకి ఇక్కడ ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్, తమిళనాడులోని కావేరీ బేసిన్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో మొదటగా మనం పశ్చిమ తీరం గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, మళ్ళీ ఒకసారి మ్యాప్ తీసుకుందామండి. సో ఫస్ట్ పశ్చిమ తీరం చూద్దామండి. పశ్చిమ తీరంలోని ఖండాంతర్గత ప్రాంతం చూద్దామండి. ఓకే, సో మొదటగా గుజరాత్కు సంబంధించిన ప్రాంతాలు మనం చూద్దామండి. ఓకే, గుజరాత్కు సంబంధించి మనకి పశ్చిమ తీరంలో సో ఆల్రెడీ ఇందాక మనం ఒకటి డిస్కస్ చేసామండి. ఏంటది? ఆంకలేశ్వర్. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ అయింది అహ్మదాబాద్. ఆ తర్వాత కౌశాంబి, తర్వాత న్యూనిచ్. ఇవన్నిట్లో మీరు జస్ట్ ఇది గుర్తుపెట్టుకునేది చాలు, గుజరాత్ ఆంకలేశ్వర్. ఓకే, సో తర్వాత వచ్చేసి రాజస్థాన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి పశ్చిమ తీరంలో రాజస్థాన్. ఈ రాజస్థాన్లో ఏమేమి ప్రాంతాలు ఉంటాయంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మంగ్లా, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మంగ్లా గుర్తుపెట్టుకోండి. పెట్రోలియం బావులకు సంబంధించి, పెట్రోలియం క్షేత్రాలకు సంబంధించి ఇటీవల జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇటీవల కనుగొనబడిన చమురు క్షేత్రం ఏంటంటే మంగ్లా. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవల అని చెప్పి కానీ అడిగితే మ్యాక్సిమం మంగ్లా మీదకి మీకు వెళ్ళటం జరుగుతుంది. తర్వాత సరస్వతి, తర్వాత రాజేశ్వరి. సో వీటిలో ఇవి గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా గుజరాత్ వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంకలేశ్వర్, రాజస్థాన్ వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మంగ్లా. ఓకే, ఇది కంప్లీట్గా కూడా మనకి పశ్చిమ తీరంలో ఖండాంతర్గత ప్రాంతం అండి. ఓకే, సో ఇప్పుడు అదే పశ్చిమ తీరంలో మనము సముద్ర ప్రాంతం చూద్దామండి. పశ్చిమ తీరం ఇక్కడ రాస్తానండి. పశ్చిమ తీరం సముద్ర ప్రాంతం, లేదా దీన్నే అపతీరం అని కూడా అంటారండి. అపతీరం. సో ఇక్కడ మనకి గుజరాత్ దగ్గర కానీ మనం చూసుకుంటే కలర్ మారుతామండి. గుజరాత్ దగ్గర వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్, అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ కంబట్, ఓకే, సో తర్వాత మనకి మహారాష్ట్రలో వచ్చేసి ముంబై హై.
ముంబై హై. సో ఈ ముంబై హై కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశంలో అంటే మన దేశ పెట్రోలియం అవసరాలను ఎక్కువగా తీర్చే క్షేత్రం అండి ఇది. ఓకే, మహారాష్ట్రలోని ముంబై హై అనేది మన దేశంలో పెట్రోలియం అవసరాలను అత్యధికంగా తీర్చే క్షేత్రం ముంబై హై. ఓకే, క్లియర్. ఇప్పుడు మీకు పశ్చిమ తీరంలో ఖండాంతర్గత ప్రాంతం ఆంకలేశ్వర్, మాంగ్లా ఇంపార్టెంట్. అదే పశ్చిమ తీరంలో అపతీరానికి వచ్చేసరికి మనకి మహారాష్ట్రలోని ముంబై హై వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా సేమ్ మనం ఇప్పుడు తూర్పు తీరం గురించి డిస్కస్ చేద్దామండి. తూర్పు తీరం సో ఇక్కడ మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది ఒకటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా త్రిపుర అండి. ఓకే, సో మనం ఇక్కడ తూర్పు తీరం ఫస్ట్ ఖండాంతర్గత ప్రాంతంలోని అంశాలు చూద్దామండి. ఓకే, సో కలర్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ అస్సాం చూద్దామండి. అస్సాం అస్సాంలో మనం ఆల్రెడీ మాకుమ్ డిస్కస్ చేసాము, అదేవిధంగా డిగ్బాయి డిస్కస్ చేసాం. సో ఈజీగా మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. మాకుమ్ అనేది ప్రస్తుతము లేదు కాబట్టి దాన్ని తీసేద్దాము. ఇప్పుడు అస్సాం అనగానే మనకు గుర్తు రావాల్సింది డిగ్బాయి, రుద్రసాగర్, శిబ్సాగర్, నోన్మతి, నహర్కటియా, ఈ 5 కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాలండి. సో ఈ 5లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా గమనించండమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 5లో డిగ్బాయి అతి పురాతనమైన పెట్రోలియం బావి గుర్తుంటుంది. తర్వాత నూన్మతి, నహర్కటియా, ఇవి 2 గుర్తుపెట్టుకోవాలండి. నూన్మతి, నహర్కటియా, ఎందుకంటే ఈ రెండింటి మధ్య జాగ్రత్తగా గమనించడం, ఈ రెండింటి మధ్య దేశంలోనే మొట్టమొదటి పెట్రోలియం పైప్ లైన్ వీళ్ళు నిర్మించడం జరిగిందండి. పైప్ లైన్. ఓకే, సో దీని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తామండి, నూన్మతి, నహర్కటియా గురించి. ఓకే, సో ఇది అస్సాంకు సంబంధించిన అంశం. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, నేను ARP అని రాస్తున్నానండి, మీరు చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మనాభూమ్, తర్వాత త్రిపురకు వచ్చేసి మాంభాగా. సో వీటిల్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, సో మీరు ఫస్ట్ ఏదైతే ఉందో ఈ అస్సాం ఏదైతే ఉందో మీరు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మేము గుర్తుపెట్టుకోలేము సార్ అంటే ఓకే, వీటిని గుర్తుపెట్టుకోకపోయినా మీరు ఆ తూర్పు తీరంలో అస్సాము, డిగ్బాయి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకే, ఆ తర్వాత తూర్పు తీరంలో ఉన్న అపతీర ప్రాంతం గురించి చూద్దామండి. తూర్పు తీరం, అపతీరం. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేజీ బేసిన్, అదేవిధంగా ఇక్కడ తమిళనాడులోని మనకి కావేరీ బేసిన్. ఓకే, ఇవి అపతీరంకి సంబంధించింది. సముద్ర ప్రాంతం లేదా దానిని అపతీరం, సముద్ర ప్రాంతం. సో వీటిల్లో మనకి ఇంపార్టెంట్ ఏమని ఒకసారి చూద్దామండి, ఏ ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేజీ బేసిన్ అనగానే గుర్తుగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి అందరికి తెలిసిన విషయం కూడా అమలాపురం, నర్సాపూర్,
రవ్వ, లింగాల, వీటిలో ముఖ్యంగా మీరు అమలాపురము, నరసాపురం గుర్తుపెట్టుకోండి. ఇక కావేరీ బేసిన్కి వచ్చేసరికి అడియక్క మంగళం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆడియక్క మంగళం, చెన్నై, అదేవిధంగా నారీమణం. సో తమిళనాడులోని కావేరీ బేసిన్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆడియక్క మంగళం. సో ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకోండి, బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నీ మేము గుర్తుపెట్టుకోలేమంటే ఇక్కడ ఆడియక్క మంగళాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏపీలోకి వచ్చేసి కేజీ బేసిన్కి వచ్చేసరికి అమలాపురము, నర్సాపూర్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి మనకి పెట్రోలియంకి సంబంధించిన భారతదేశంలో ఎక్కడెక్కడ ఎక్కువగా దొరకటం అనే దానికి సంబంధించిన అంశాలండి. ఓకే, సో తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కలర్ చేంజ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం ఆధారంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను చూసుకోవాలండి మనం. ఏపీకి సంబంధించి పెట్రోలియం ఆధారంగా మనకి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, సో ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి అందరికీ ఇక్కడ తెలిసిన అంశం ఏంటంటే కృష్ణపట్నంలోని ఒకటి కృష్ణపట్నం పోర్టు, తర్వాత వ్యాన్పిక్ ఫుల్ ఫామ్ ఏంటంటే వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్. వాడరేవు అండ్ నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్. నెక్స్ట్ వచ్చేసి APPCPIR, వెరీ ఇంపార్టెంట్ అండి. APPCPIR. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజనల్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ నేను రాస్తానండి ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ఏపీ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ఓకే, దీంట్లో ముఖ్యంగా మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం కూడా APPCPIR అండి. ఓకే, సో ఒకసారి దీన్ని సైట్లో చూపించడానికి ట్రై చేస్తానండి. APPCPIR సెంటర్ ఫర్ పేరెంట్. ఇక్కడ ఒకసారి చూడమ్మా. తీరంపై పెత్తనం అంటే మన యొక్క పెట్రోల్కి సంబంధించిన అంశాలు కూడా చూపించడం కోసం మీకు ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇది కూడా ఒరిజినల్ది కాదు. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కంపెనీ. నేను ఇది మీకు మళ్ళీ చూపిస్తానండి, ఇది ఒరిజినల్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, సో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి, కృష్ణపట్నం
ఫస్ట్ ప్లేస్లో గుర్తుపెట్టుకోండి, ఇది UMPP, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్యాన్పిక్, అదేవిధంగా APPCPIR. ఓకే, సో వీటి మీదకి సంబంధించిన అప్డేట్ అనేది నేను మీకు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే వాటిని కూడా మనకి ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ అండి, పెట్రోలియం అన్నాం, బాగానే ఉంది. ఒకవేళ ఏదైనా కానీ ప్రపంచంలో ఏదైనా రెండు దేశాలు యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఇబ్బందులు వచ్చి మన ఇండియాకి దిగుమతులు తగ్గిపోయాయి అనుకుందామండి. ఓకే, సో ఇండియాకి దిగుమతులు తగ్గిపోయాయి అనుకుందాం. సో ఇక్కడేమో ఇండియాలో పెట్రోల్ అవసరం చాలా ఉంది. సో ఎలా చేయాలి? ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ మనకు అవ్వట్లేదు. సో దీనికోసమని ఇండియా ఏం చేస్తుందంటే ఒక వ్యూహాత్మక నిల్వలు అనే దాన్ని, ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందండి. పెట్రోలియం వ్యూహాత్మక నిల్వలు, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడ మనం రెండు అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎగ్జామ్లో ఒకవేళ దీని మీద బిట్ వస్తుందా మనం చూడాలి. లేదా ISPRL. ఓకే, సో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఓకే, సో దీని మీద బిట్ వస్తుంది అనేది మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. ఓకే, సో ఏంటి అసలు IEAకి సంబంధించి ఎందుకు మనం ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నామో దాని గురించి తెలుసుకున్నాము. ఈ యొక్క ఎగ్జామ్లో ఎందుకు దీని మీద మనకి బిట్ ఫామ్ అవుతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుందండి. ఓకే, సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, USA ఏం చేసిందంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్ట్రాటజిక్గా వీళ్ళు ఫాలో అవటం జరిగిందండి. ఏదైనా సరే ఇతర దేశాలతో అంటే వీళ్ళు ఇప్పుడు పెట్రోలియంని ఇంపోర్ట్ చేసుకోవాలండి. ప్రపంచంలో ఏదో యుద్ధం జరుగుతుంది, వీళ్ళకి ఇంపోర్ట్ చేసే లేదా ఈ దేశాలతో సన్నిహితంగా ఏవైతే బిజినెస్ రన్ అవుతుందో, అంటే ట్రేడ్ రన్ అవుతుందో, వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ దేశంలో అంటే USAలో ఈ పెట్రోల్కి సంబంధించిన ఏవి కూడా ఈ రవాణా కానీ ఇంకా రిమైనింగ్ అన్ని అంశాలు కూడా ఆగిపోకూడదని చెప్పేసి మొదటిసారిగా వీళ్ళు ఏం చేశారంటే ఒక స్ట్రాటజిక్గా ఇంపోర్ట్ అవ్వకపోయినా కానీ పెట్రోల్ వీళ్ళు కొంత నిల్వ చేసుకోవడం జరిగిందండి. పెట్రోల్. సో దాన్ని చూసిన తర్వాత ఇండియా కూడా సేమ్ ఇటువంటి ప్రాబ్లం కానీ మనకు వస్తే మనం కూడా కొంత పెట్రోల్ని మనం సేవ్ చేసుకోవాలని చెప్పేసి మన వాళ్ళు కూడా ఫాలో అవటం జరిగింది. ఓకే, సో దీంట్లో ఇక్కడ IEAకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే వీళ్ళు భారతదేశం IEAలో ఎప్పుడు జాయిన్ అయ్యింది అని అడుగుతారండి. ఇండియా IEAలో ఎప్పుడు సభ్యత్వం తీసుకుంది, ఏ సంవత్సరంలో సభ్యత్వం తీసుకుంది అని అడుగుతారండి. సో 2017. ఓకే, భారతదేశం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఏ సంవత్సరంలో సభ్యత్వం తీసుకుంది? సో 2017 అండి. ఓకే, సో ఈ IEA ఏం చేసిందంటే తర్వాత ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని పేరు IEP. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదండి, జస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దీని పేరు ఇంటర్నేషనల్ ఎనర్జీ ప్రోగ్రామ్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చేసిందంటే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దాని పేరు ఏంటంటే IEP, ఇంటర్నేషనల్ ఎనర్జీ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎలా మనం స్ట్రాటజిక్గా ఫాలో అవ్వాలి, మిగతా దేశాలు ఎలా యొక్క నిల్వలు చూసుకోవాలనే అన్ని అంశాల గురించి కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో దీంతో మనకు అంత ఇంపార్టెంట్ లేదండి. మెయిన్గా మనకి భారతదేశం IEAలో సభ్యత్వం ఏ సంవత్సరంలో తీసుకుంది? 2017. నెక్స్ట్ ఏంటి ఈ ISPRL అనేది? ఇండియన్ స్ట్రాటజిక్, ఇక్కడ రాస్తానండి, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం
రిజర్వ్స్ లిమిటెడ్, ISPRL. సో దీంట్లో మ్యాక్సిమం ఎగ్జామినర్ కానీ పెట్రోలియంకి సంబంధించి కొంచెం అప్డేట్లో కానీ వస్తే ఇక్కడికి వచ్చి బిట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే, సో అది మీకు నేను చూపించడానికి ట్రై చేస్తానండి. ఒక నిమిషం. ఇక్కడ చూడమ్మా, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఎందుకు దీన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది ISPRLని? ఏదైనా ప్రపంచంలో సంక్షోభం వచ్చి పెట్రోలియం సంబంధించి మన దేశానికి దిగుమతి కాని సందర్భంలో మన దేశంలో ఉన్న ఈ పెట్రోలియం మీద ఆధారపడిన అన్ని రంగాలు కూడా ఇబ్బంది పడకుండా, రవాణా కానీ రిమైనింగ్ ఎటువంటివి కూడా ఇబ్బంది పడకుండా మన వాళ్ళు ఏం చేశారంటే కొంత నిల్వల్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ టు ఎన్ష్యూర్ ఎనర్జీ సెక్యూరిటీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు సెట్ అప్, ఇది ఇంపార్టెంట్ అండి మనకి గుర్తుపెట్టుకోండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు సెట్ అప్ 5 million metric tons ఆఫ్ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఎట్ ద 3 locations. ఎన్ని లొకేషన్స్ అని అడుగుతారండి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 3 locations. మొత్తం స్టోరేజ్ కెపాసిటీ ఎంత అంటున్నారు? 5 million metric tons. 5 million metric tons. తర్వాత ఎన్ని లొకేషన్స్ అన్నారు? 3 locations. ఏంటి ఒకసారి చూడమ్మా. 1 విశాఖపట్నం, 2 మ్యాంగళూరు, తర్వాత పడూర్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇండియాలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ వచ్చేసి ఇక్కడ 3 locations చెప్పారని. విశాఖపట్నం, మ్యాంగళూరు, అదేవిధంగా పడూర్ అండి. ఓకే, సో ఇది మనకి స్ట్రాటజిక్ సంబంధించిన ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తాయనేది మనం ఎగ్జామ్ ముందు వరకు వెయిట్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ద అప్రూవ్డ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఫర్ విశాఖపట్నం, మ్యాంగళూరు, ఇక్కడ విశాఖపట్నం, మ్యాంగళూరు, పడూర్. ఈ అమౌంట్ అంత అవసరం లేదండి, జస్ట్ మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా ప్లేస్లు వస్తున్నాయా అవన్నీ మనం చూసుకోవాలండి. ఓకే, ఇది సైట్ ISPRL. ముఖ్యంగా విశాఖపట్నం, మ్యాంగళూరు, పడూర్, ఇవి క్లియర్గా మీరు నోట్ చేసుకోవాలండి. ఓకే, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్. దీంట్లో మనకి ముఖ్యంగా 3 places ఉన్నాయండి. 1 విశాఖపట్నం, 2 మ్యాంగళూరు, 3 పడూర్. వీటిలో మనకి మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ముఖ్యంగా పాడూరు అండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అయిన ప్లేస్. అదేవిధంగా మనకి ప్రజెంటు ఒడిషాలోని చండీకోల్, ఇది కూడా ప్రపోజల్లో ఉందండి. ఇటీవల వార్తల్లో నిలిచిన అంశాలు ఏంటంటే ఆల్రెడీ వాడు ISPRLలో ఎలాగూ ఈ 3 places వాడు డిస్ప్లే చేస్తున్నాడండి. ఓకే, విశాఖపట్నం, మ్యాంగళూరు, అదేవిధంగా పడూరు. సో దీంట్లో ఇటీవల చర్చాంశంలోకి వస్తుంది ఒకటి, ఒడిశాలో కూడా చండీకోల్ ప్రాంతంలో ఉండాలి అని, అదేవిధంగా పడూరు అనేది కూడా రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇది మన ఇండియన్ సంబంధించి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ రీఫైనరీస్ అండి. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో రీఫైనరీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయండి. ఓకే, రీఫైనరీస్. ఓకే, 1 తాటిపాక, 2వది వచ్చేసి విశాఖపట్నం. ఓకే, వెరీ 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 ఇంపార్టెన్స్ అండి. భారతదేశంలో అది కూడా మనకి మన ఏపీకి సంబంధించి 2 రీఫైనరీస్ ఉండటం జరిగింది. సో ఈ డేటా మనం ఎక్కడ చూసుకోవాలండి? మళ్ళీ మనం వెళ్దాం. ఎనర్జీ స్టాటిస్టిక్స్లో పేజ్ నెంబర్ 20.
ఎస్ ఇది చూడండి ఇక్కడ రీఫైనరీస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఇక్కడ పబ్లిక్ సెక్టర్ కింద మనం కానీ చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా అస్సాం, బీహార్, గుజరాత్, ఇక్కడ చూడండి అస్సాం, సెకండ్ బీహార్, గుజరాత్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం, హర్యానా, అస్సాం, ఒడిషా, తర్వాత మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర. ఇక్కడ చూడమ్మా హెచ్పిసిఎల్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఒక రీఫైనరీ సెంటర్ ఉంది. తర్వాత మనకి ఓఎన్జీసీ తాటిపాక, ఒకటేమో హెచ్పిసిఎల్ ఏమో విశాఖపట్నం, ఓఎన్జీసీ ఏమో తాటిపాక. ఇక తర్వాత ప్రైవేట్ సెక్టర్లో కానీ జాయింట్ సెక్టర్లో కానీ ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదండి. ఓకే, ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓఎన్జీసీ తాటిపాక, తర్వాత హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ, ఇక్కడ వచ్చేసి ఓఎన్జీసీ తాటిపాక, విశాఖపట్నం వచ్చేసి హెచ్పిసిఎల్. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లోని క్రూడ్ ఆయిల్కి సంబంధించిన రీఫైనరీస్ వచ్చేసి తాటిపాక, ఓఎన్జీసీ, విశాఖపట్నం, హెచ్పిసిఎల్ అండి. ఓకే, సో ఇది మనకి పెట్రోలియంకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, నెక్స్ట్ పైప్ లైన్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఒకవేళ ఇది దాటి వాడు కానీ పైప్ లైన్స్కి కానీ వెళ్తే ఇక్కడ ఒక 3 అంశాలు మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాలండి. ఒకటి ఇందాక నేను అస్సాంలో చెప్పాను చూడండి, నహర్ కటియా నోన్మతి. ఒకటి నహర్ కటియా నోన్మతి పైప్ లైన్. ఓకే, సో రెండవది వచ్చేసి జామ్నగర్, ఇది అండి, జామ్ నగర్ లోని పైప్ లైన్. ఇంకోటి హెచ్బీజే పైప్ లైన్, హెచ్బీజే పైప్ లైన్. ఇవి 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మొదటిది ఏదైతే ఉందో నహర్ కటియా నోన్మతి పైప్ లైన్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో మొట్టమొదటి పెట్రోలియం పైప్ లైన్ అండి ఇది. ఓకే, తర్వాత జామ్నగర్, అదేవిధంగా జామ్నగర్ లోని పైప్ లైన్ వచ్చేసి ఇది దేశంలో పొడవైన ఎల్పిజి పైప్ లైన్ అండి. ఓకే, తర్వాత హెచ్బీజీ పైప్ లైన్ వచ్చేసి ఇది భూగర్భ పైప్ లైన్ అండి, భూగర్భ పైప్ లైన్. ఓకే, ఈ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనము నహర్ కటియా, అదేవిధంగా నోన్మతి పైప్ లైన్ గురించి చూద్దామండి. సో వెరీ 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 ఇంపార్టెంట్. చూద్దామండి. ఈ పైప్ లైన్ మనకి అస్సాంలో ఉంటుందండి. ఇక్కడ ఈ ప్రాంతం చూసుకోండి, ఈ ప్రాంతం వచ్చేసి నహర్ కటియా అస్సాంలోని. ఈ ప్రాంతం వచ్చేసి నోన్మతి. కలర్ చేంజ్ చేద్దామండి. ఈ ప్రాంతం ఉంది కదమ్మా, ఇది పైప్ లైన్ అండి. ఓకే, సో ఇది దేశంలో జాగ్రత్త గమనించినాము, దేశంలో మొట్టమొదటి పెట్రోలియం పైప్ లైన్. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత కాలంలో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. తర్వాత కాలంలో వీళ్ళు బీహార్లోని ఇక్కడ బీహార్లోని
బరౌని ప్లేస్ వచ్చేసి బరౌని దాకా పొడిగించడం జరిగిందండి. ఆ తర్వాత ఇది బీహార్లోని బరౌని దాకా పొడిగించి ఆ తర్వాత దీన్ని ఇది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటారండి. ఇదేమి ఇక్కడ వరకే అంటే ఫిక్స్ ఏం లేదు. ఈ బీహార్లోని బరౌని నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్లోనికి అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోనికి వీళ్ళు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఉత్తరప్రదేశ్లో ఏంటంటే కాన్పూర్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో వచ్చేసి హల్దియా. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఈ రీజియన్ గుర్తుపెట్టుకుంటే చాలండి. మీరు ఇంకో ఈ ప్లేస్ ఓకే, నహర్ కటియా నుంచి నూన్మతి వరకు ఇది మొదటగా ఇక్కడ పైప్ లైన్ వేయడం జరిగిందండి. ఇది ఇండియాలో మొట్టమొదటి పెట్రోలియం పైప్ లైన్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జామ్నగర్, అదేవిధంగా లోని పైప్ లైన్, జామ్నగర్ లోని పైప్ లైన్. ఓకే, సో ఇది ఈ జామ్నగర్ అనేది గుజరాత్లో ఉంటుందమ్మా. ఇది జామ్నగర్, ఇది ఎక్కడ ఉంటుందమ్మా? గుజరాత్. తర్వాత లోని వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. లోని వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఇక్కడ యూపీ తీసుకో. లోని వచ్చేసి ఉత్తరప్రదేశ్. సేమ్ అదేవిధంగా ఈ మధ్యలో ఇది రాజస్థాన్ని టచ్ చేస్తుంది. అదేవిధంగా హర్యానాను కూడా టచ్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో మనం మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వేరే కలర్ తీసుకో. జామ్నగర్ టు లోని ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దేశంలో పొడవైన ఎల్పిజి పైప్ లైన్. ఎల్పిజి పైప్ లైన్ ఎక్కడికి ఉందని అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. జామ్నగర్ టు ఉత్తరప్రదేశ్లోని లోని. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్బిజే పైప్ లైన్. ఓకే, సో హెచ్ అంటే ఇక్కడ గుజరాత్లోని హెచ్ అంటే హజీరా. నెక్స్ట్ బి అంటే ఇది మధ్యప్రదేశ్లోని బిజైపూర్. కొంతమంది విజయపూర్ కూడా అంటారండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, విజయపూర్. తర్వాత జే జగదీష్పూర్. సో జాగ్రత్తగా గమనించడమ్మా, ఇది వచ్చేసి గుజరాత్లోని హజీరా, విజయపూర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్, జగదీష్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనము తెలుసుకొని ఉండాలండి. ఓకే, సో ఇలా ఇది దేశంలో అతిపెద్ద భూగర్భ పైప్ లైన్. ఇది దేశంలో అతిపెద్ద భూగర్భ పైప్ లైన్. ఇప్పుడు నేను చెప్పిన ఏ పైప్ లైన్స్ అయినా కూడా కంప్లీట్గా ఇంతవరకే ఫిక్స్డ్ అనేది ఉండదండి. ఇది ఇక్కడ వరకే ఉంటుంది అనే ఫిక్స్డ్ అనేది ఉండదండి. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారండి. ఓకే, సో ఇనిషియల్గా ఏం చేశారు వీళ్ళు, గుజరాత్లోని హజీరా నుంచి తర్వాత మధ్యప్రదేశ్లోని విజయపూర్ నుంచి జగదీష్పూర్ వరకు వీళ్ళు నిర్మించడం జరిగిందండి. ఆ తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ రాజస్థాన్కి ఎక్స్టెండ్ చేశారు. తర్వాత హర్యానాకి ఎక్స్టెండ్ చేశారు.
తర్వాత ఢిల్లీకి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ఢిల్లీకి వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇటీవల అంటే రీసెంట్గా దీన్ని ఢిల్లీలోని బబ్రాలా అనే ప్రాంతానికి వీళ్ళు ఎక్స్టెండ్ చేయటం జరిగిందండి. ఇది మనకి పెట్రోలింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసామండి ఒకసారి కానీ చూసుకుంటే పెట్రోలియంకి సంబంధించిన బావులు క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం డిస్కస్ చేయడం జరిగింది. అది పశ్చిమ తీరము డిస్కస్ చేసాము, అదేవిధంగా తూర్పు తీరము డిస్కస్ చేసాము. తర్వాత పెట్రోలియంకి సంబంధించిన స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏమేమి ఉన్నాయమ్మో మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ విశాఖపట్నం, మ్యాంగళూరు, తర్వాత పడు, తర్వాత చండీగఢ్. ఇది ఒడిశాకి సంబంధించి కూడా మనం ఎందుకు దాని గురించి డిస్కస్ చేసామని చెప్పాం. తర్వాత పెట్రోలియంకి సంబంధించిన నిల్వల తర్వాత పైప్ లైన్స్ ఇది కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక ఎనర్జీ స్టాటిస్టిక్స్లో మనము ఏ ప్రాంతంలో అంటే 2024 ఎనర్జీ స్టాటిస్టిక్స్లో ఏ ప్రాంతంలో పెట్రోలియము ఎక్కువగా ఉంటుంది అట్లా ఒక ఆర్డర్ స్టేట్స్ వైడ్ చూద్దామండి. ఓకే, 1 2 3 4 5 ఇలా మీరు నోట్స్లో ఎంటీగా రాసుకోండి. మనం కంప్లీట్గా అన్ని